ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పండుగ కోసం ఒకరు, పనులు కోసం మరొకరు, పులివెందుల రాజకీయం అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందులలో 4 రోజుల పాటు హంగామా జరుగుతుంది. ఆ హంగామా ఏమిటి అంటే రాజకీయ హంగామా. సందడిలో సడేమియా అన్నట్లు, పనిలో పని అన్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ వేడుకలకు హాజరు అవుతాడు. మొత్తం పులివెందులలో ఉన్నటువంటి కుటుంబీకులు కావచ్చు, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబీకుల సైతం పులివెందులకు వస్తారు. చర్చిలో ప్రార్థనలు చేస్తారు, ఆ తర్వాత ఇడపలపాయలో ప్రార్థనలు చేస్తారు, ఆ తర్వాత పులివెందుల్లో పండుగ వాతావరణం సృష్టించుకుంటారు. అందరూ ఆనందంగా హ్యాపీగా ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరిగే తతంగమే. అయితే ఈ పండుగకు వచ్చిన సందర్భంగా అదే పని మీద కార్యకర్తలతో కలుస్తాడు, ఆ తర్వాత నాయకులతో కలుస్తాడు. మహా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాడు. బాగా కార్యకర్తలు కలిసే కార్యక్రమమే ప్రజా దర్బార్ అంటూ దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటాడు నాయకులతో, ఆ తర్వాత కార్యకర్తలతో అంటూ సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా పండుగకు వస్తూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన పండుగ చేసుకునేందుకు ఇది పక్కన పెడితే మరొక అంశం ఏమిటి అంటే పులివెందుల్లో పనులు నిలిచిపోయాయి. పులివెందుల్లో అధ్వానమైన రోడ్లు ఉన్నాయి. డ్రైనేజ్ పరిస్థితి అధ్వానంగా ఉంది. గత ప్రభుత్వంలో రోడ్లు వేశారు, ఆ తర్వాత పనులు జరిపారు, మధ్యలో నిలిచిపోయాయి. పులివెందుల అభివృద్ధి కుంటుపడింది. పులివెందులను అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంది అని పులివెందులను మాకు ఎంతో పులివెందులపై ఆధారపడి ఉన్న ప్రజానీకం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అని ఎమ్మెల్సీ అయినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆయన అమరావతికి వెళ్ళాడు. అమరావతికి వెళ్ళి పురపాలిక శాఖ మంత్రి అయినటువంటి నారాయణతో చర్చించారు. దాదాపుగా పులివెందుల అభివృద్ధి పనులకు 5 కోట్లు ఇవ్వాలి అని ఆయన వినతి పత్రాన్ని నారాయణకు అందజేశారు. ఈ విధంగా పనుల కోసం ఒక రాజకీయ నాయకుడు మంత్రి వద్దకు వెళితే అది పులివెందుల అభివృద్ధి కోసం, అది కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించినందువలన పులివెందుల్లో పనులు నిలిచిపోయినందువలన పులివెందుల ప్రజల అహర్నిశలు కష్టాలు పడుతున్నందున వాళ్ళు కష్టాలు తీర్చేందుకు ఆ పనులను కొద్దిగా అయినా పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలి అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంత్రిని కలిశారు పులివెందుల ప్రజల కోసం. ఇక పులివెందుల ప్రజల కోసం ఇంకొక ఆయన వస్తూ ఉన్నాడు. పండుగ చేసుకుని ఆ తర్వాత ప్రజా నాయకులను కార్యకర్తలను కలిసే కార్యక్రమం. ఇది పులివెందుల రాజకీయం అనేదే నా ఈ చిన్న వీడియో. మీ శ్రీయాంజలి తేరంగల కృష్ణయ్య. నమస్తే.